ప్రతి మనుషుడు పాపం చేస్తాడు, తప్పు చేస్తాడు, ఏదో ఒకసారి తప్పిపోతాడు. యెషయా ప్రవక్త అన్నాడు, ప్రభు అన్నారు, లూకా సువార్తికారుడు అన్నాడు, భక్తులు ఎంతోమంది చెప్పారు, మనమందరమును గొర్రెల వలె ఏకంగా పనికి మాలిన వారమైపోతుంది. మరి దాని విషయమై బాకాలోయలో పడి వెళ్తున్నప్పుడు, మనము జీవము గల దేవుని వైపు మనం ప్రయాణం వెళ్తున్నప్పుడు, ఆ యాత్ర చేస్తున్నప్పుడు మన పాపముల విషయమై మనము రోదన చేయాలిగా, లోయను జలమయం చేయాలిగా అని అడుగుతున్నా. జలమయం చేయగలిగావా? నీతిమంతుడను నీతిమంతురాలని బిల్డప్ ఇస్తున్నావా? నీ జీవితకాలం అంతా ఏడ్చినా నీ పాప రుణం తీర్చబడకట్లే ఉంటుంది. ఒక ప్రొద్దుకు వేలు చేసిన పాపానికి జీవితం అంతా కన్నీరు విడిచాడు. నిన్నే స్థితి నుండి దేవుడు లేవనెత్తాడు. గుర్తు చేసుకొని నీ పాపములను గుర్తు చేసుకోమని నేను చెప్పట్లా. నిన్నే స్థితిలోండి దేవుడు లేవనెత్తాడు. ఆ స్థితిని జ్ఞాపకం చేసుకొని, ఎంత పాపివై ఉన్నప్పుడు నేను క్షమించాడో అది గుర్తు చేసుకొని కన్నీరు విడవలసింది, కృతజ్ఞత చెల్లించాలి. ప్రైజ్ ది లార్డ్. వారు బాకాలోయలో పడి వెలుసు దాన్ని జలమయం చేశారు. ఎప్పుడైనా నీ పాపము క్షమాపణ విషయమై, నీ పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆ లోయను జలమయం చేసావా బిడ్డ? నీ ఆ లోయలోకి ఎవరెళ్ళినా బాకాలోయలో పడి వెళ్ళవలసిందే. ఆత్మీయుడు ఎవడైనా జీవమగల దేవుని సన్నిధిలో, సియోనులో జీవమగల దేవుని సన్నిధిలో కనపడాలి అన్న ఆశ ఉన్నవాడు, ప్రయాణం చేస్తున్నవాడు ఆ లోయలో పడి వెళ్ళాల్సిందే. ఆ లోయలో పడి వెళ్ళాల్సిందే. ఆ లోయలో పడి నువ్వు వెళ్తున్నప్పుడు నీ అడుగు జాడలు మాత్రమే ఉండి ఆ లోయలో నీ జలము లేకపోతే, ఆ లోయను నువ్వు జలమయం చేయకపోతే, నీ కన్నీళ్ళ ఊట అక్కడ లేకపోతే ప్రతిఫలం ఎక్కడ? అర్థమవుతుందన్న వాళ్ళు ప్రభుకి స్తోత్రం చెప్పండి. పాపాత్మురాలు జలమయం చేయలేదా? దావీదు జలమయం చేయలేదా? ఇది నువ్వు జలమయం చేసిన జలాలు. ఒకవేళ నిజంగా నువ్వు జలమయం చేస్తే ప్రభు అంటాడు, నీ కన్నీళ్లను చెప్పండి. సండే స్కూల్ పిల్లల మీరు, నీ కన్నీళ్లను నా కవిలిలో ఉంచానన్నాడు. కవిలి అంటే ఏంటి? పుస్తకం. ఎప్పుడెంత కన్నీరు కార్చావో పుస్తకంలో ఉంచాడట దేవుడు. ఎన్ని బొట్లు రాల్చావు, ఎంత కన్నీరు రాశావు. ఆర్ఆర్కే మూర్తయ్య గారితో పాటు కొన్ని స్టేజీల మీద, కొన్ని వందల స్టేజీల మీద నేను మాట్లాడాను. ఆయన నేను కలిసి దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు అంటుండేవాడు, ఎవని కన్నీటి గ్రంథులైతే ఎండిపోయాయో వానిలో జీవం ఆగిపోయిందన్నాడు. ఇలాగే బోధించేవాడు. ఎవటి కన్నీటి గ్రంథులైతే ఎండిపోయాయో, ఆరిపోయాయో, అక్కడ జీవనదులు ఆరిపోయాయి. నీ కన్నీటి గ్రంథులు ఏమైపోయాయి అని ప్రసంగించేవాడండి దైవజనుడు ఆర్ఆర్కే మూర్తి గారు. ఏది నీ కన్నీళ్ళే. నీ కన్నీళ్ళను గూర్చి దేవుడు తన పుస్తకంలో ఏమి రాస్తున్నాడు? ఎంత జలమయం చేశాడని రాస్తున్నాడు. ప్రతి కన్నీటి బొట్టును గూర్చి దేవుడు తన కవిలలో, తన దగ్గర ఒక కవిల ఉంది, ఆ పుస్తకంలో దేవుడు నమోదు చేస్తున్నాడు. గుండెను బాదుకో, అవిసిపోనివో ప్రభు సన్నిధిలో. వారు ఏడుస్తూ వస్తారు, ప్రార్థిస్తారని ప్రభు చెప్పారు. ఆ ఏడిపేది, ఆ అంగలార్పేది. ఒక తల్లి ఏడుస్తుంది. పరిశుద్ధ గ్రంథములో మత్తయి సువార్త 2వ అధ్యాయం, తురిదింగ మత్తయి సువార్త 2వ అధ్యాయం 18వ వచనం, రాహేలు తన పిల్లల విషయమై ఏడుస్తుందట. అందరూ అనండి మాట. ఎవరు? రాహేలు. మాట్లాడేంటండి? ఎవరి విషయం ఏడుస్తుంది? తన పిల్లల విషయం ఏడుస్తుంది. పాపముల విషయమై ఆ లోయను జలమయం చేయాలి. కడుపు కట్టుకొని 9 మాసాలు మోసి బిడ్డలను కన్న తల్లిదండ్రులారా, నీ బిడ్డల కొరకై ప్రయాసపడి కండలు కరగ తీసుకొని
రాత్రి పగలు ఓటీలు డ్యూటీలు చేస్తున్న నా పిల్లలు బాగుండాలన్న ఆశతో ఉన్న తల్లిదండ్రులారా, రాహేలు తన బిడ్డల విషయమై ఏడుస్తుంది. తన పిల్లల విషయమై ఏడుస్తుంది. తన కళ్ళెదుటే చంపబడుతుండే, చచ్చిపోతుండే రాహేలు ఏడుస్తుంది. ఎవరి రాహేలు? యాకోబు భార్య. యాకోబు భార్య రాహేలు గురించి బైబిల్ ఏమని రాయబడింది? రూతు గ్రంథం 4వ అధ్యాయం 11వ వచనం. అందుకు ఆ పురద్వారము నుండిన ప్రజలందరూ పెద్దలను, మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని, ఇశ్రాయేలీల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగా. స్తపలు కూడా దేవుని మహిమపరచండి. ఒక వంశాన్ని దేవుడే, సర్వాధికారి అయిన దేవుడే శరీరధారిగా భూమి మీద రావటానికి దేవుడు ఏ వంశాన్ని ఎన్నుకున్నాడో ఆ ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన తల్లి రాహేలు. ఒకవేళ రాహేలు ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసి ఉండకపోతే, రాహేలు తన పిల్లల విషయమై ఏడ్చి ఉండకపోతే, ఆ ఇశ్రాయేలు వంశములో నుండి జగత్ రక్షకుడైన ప్రభువు భూమి మీదకి రక్షకునిగా వచ్చి ఉండేవాడు కాదు. ప్రభు అయిన యేసుక్రీస్తు ఏ వంశము నుండి వచ్చాడో ఆ ఇశ్రాయేలు వంశాన్ని వర్ధిల్ల చేసిన ఘనత రాహేలుదండి. ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన ఘనత రాహేలుది. ఆ రాహేలట తన పిల్లల కోసం ఏడుస్తుందట. ఎందుకంటే తన పిల్లలు చనిపోతున్నారు. ఈరోజు ఎంతమంది మీ బిడ్డలు ఆధ్యాత్మికంగా చనిపోతున్నారు? చనిపోవటం అంటే అర్థం ఏంటో తెలుసా? శరీరము నుండి ఆత్మ, శరీరము నుండి ఆత్మ వేరు చేయబడటం. మరణం అంటే అదే. మరి ఎంతమంది నీ బిడ్డలు క్రీస్తు జీవములో నుండి, క్రీస్తు నుండి వేరైపోతున్నారు? ఎంతమంది క్రీస్తుకు దూరం అయిపోతున్నారు? ప్రభువైన యేసు క్రీస్తుకు దూరం అయిపోతున్న నీ బిడ్డలు, ఆధ్యాత్మికంగా చనిపోతున్న నీ బిడ్డల కొరకు, నీ వంశాభివృద్ధి కొరకు ఏడ్చే తండ్రివేనా నీవు? రాహేలు తన పిల్లల విషయం వేడుస్తుంది. అందుకే ప్రభు అన్నాడు, విలాపముగా వాక్యాలు రాసిన ప్రవక్త అంటాడు, రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకునేవో చేతులెత్తు. దినములో మొదటి జాము, ఒక దినం స్టార్ట్ అయిన తర్వాత ఇశ్రాయేలీలకు రేయి మొదటి జాము ఏంటో తెలుసా? 6 to 9 సాయంత్రం 6 నుండి 9 ఇశ్రాయేలీలకు మొదటి జాము. కానీ మనకు మొదటి జాము ఏంటో తెలుసా? 1 to 3 రాత్రి 12 నుండి 3 గంటల వరకు. ఇది మొదటి జాము. మరి నీ మొదటి జామున నీ పిల్లల కొరకు ఇప్పుడే నేర్చావా? దినారంభములోనే నా వంశాన్ని అభివృద్ధి చేయి. పిల్లల్ని కనొద్దని దేవుడు చెప్పలా, వంశాన్ని అభివృద్ధి చేయి. నా తల్లి నేను చెప్తున్నాను, నీ వంశములో నుండి ఎవరో దేవునికి కావాలి. ఆమెనన్నారా? నీ వంశములో నుండి దేవునికి అవసరమైన వారు ఎవరో ఉన్నారు. మా నాన్న భయంకరమైన త్రాగుబోతండి, విగ్రహారాధికులండి. మా అమ్మ పేదదండి, కన్నబిడ్డలకు పట్టడన్నం పెట్టలేనిదండి. ఆ భయంకరమైన శాపగ్రస్తమైన త్రాగుబోతు వ్యసనాలతో నింపబడిన అన్య కుటుంబంలో నుండి వచ్చిన నన్ను దేవుని ఎన్నుకున్నాడు. నీ బిడ్డల్లో దేవునికి ఎవరికో పనుంది.
నీ వంశములో దేవునికి ఎవరో ఉపయోగపడే వాళ్ళు ఉన్నారు. నీ బిడ్డల ఎడల దేవునికి ఒక ఉన్నతమైన సంకల్పం ఉంది, ఏర్పాటు ఉంది. ఆ సంకల్పాన్ని పాడు చేయాలని సాతాను అపవాది ప్రయత్నిస్తున్నాడు. ఓ తల్లిగా కడుపు చించుకొని కంటే సరిపోయిందా? ఒక తండ్రిగా రొట్టె మొక్క తెచ్చి పడేస్తే సరిపోయిందా? వారి కొరకు చేతులెత్తో ప్రార్థించు. విలాపవాక్యములు 2వ అధ్యాయం. రేయి మొదటి జామున మొరపెట్టుము, రేయి మొదటి జామున మొరపెట్టుము. నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. ప్రభు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. నీ చేతులను ఆయన తట్టు ఎత్తండి. నీ పిల్లల కొరకు ప్రార్థన చేయి. రేయి మొదటి జామున నువ్వు ప్రార్థన చేసి చూడు, అద్భుతాన్ని దేవుడు చేస్తాడు. చెయ్యి పట్టుకొని నడిపిస్తాడు, చక్కని త్రోవలో నడిపిస్తాడు. దేవునికి నీ బిడ్డల ఎడల దేవునికి ఏ ప్రణాళిక ఉన్నదో ఆ ప్రణాళికను నెరవేర్చటానికి దేవుడు నీ ప్రార్థనను ఒక సాధనంగా వాడుకుంటాడు. లేచి మొదలుపెట్టు. నీ బిడ్డల కొరకే కదా రాత్రి ఓటీ డ్యూటీ చేస్తున్నావు, 24 గంటలు కష్టపడుతున్నావు. ఆ బిడ్డల ఆశీర్వాదం కొరకు రేయి మొదటి జాములో 1 గంట ఇచ్చించలేవా? 1 గంట ఇచ్చించలేవా? ప్రార్థించి చూడు. తన పిల్లల కోసం అంగలారుస్తుందండి. అందుకే బైబిల్ ఆమెను గురించి రాయబడిన మాట ఏంటంటే, ఇశ్రాయేలు వంశాన్ని అభివృద్ధి చేస్తున్నది. నీ వంశం అభివృద్ధి చెందాలి. ఆమేన్. నీ వంశం ఉద్ధరించబడాలి, నీ వంశం అభివృద్ధి చెందాలి. ఆ అభివృద్ధి చెందాలంటే నీ వంశంలోని దేవునికి కావలసిన వారు ఉన్నారు. ఆ వంశాన్ని అభివృద్ధి చెందడానికి నీ తల్లిగా నీ వంశంలోని దేవునికి కావలసిన బిడ్డల కొరకు నువ్వు చేతులెత్తాలి. ఆమేన్. రాహేలు తన బిడ్డల కొరకు ఏడుస్తుంది. ఆ లోయను ఏం చేసింది చెప్పరేంటండి? జలమయం చేసింది. ఇలా ఎంతమంది బిడ్డల గురించి చెప్పమంటారు? బైబిల్లో ఇలా ఎంతమంది బిడ్డల కొరకు చెప్పమంటారు? అనుకోకుండా సమయం మించిపోయింది. నేను వాక్యాన్ని ముగిస్తున్నా. ఈ వాక్యాన్ని ఈరోజు దేవుడు నాతోనే సూటిగా మాట్లాడాడు. డైరెక్ట్గా తన వాక్యంతో నన్ను అటాక్ చేశాడు. నా అడుగులు సీయోను వైపు, ఆయన సన్నిధిలో ఆయన్ని కలుసుకోవాలని అనుకున్నవారు ప్రభు తన వాక్యం ద్వారా నన్ను దర్శించాడు, నన్ను టచ్ చేశాడు, నన్ను దర్శించాడు అన్నవాళ్ళు మీ కుడి చేతిని ఎత్తి చూపండి. లేచి నిలబడండి. అదే చేయి పైకెత్తి లేచి నిలబడండి. ప్రభువా దాటిపోవద్దని ప్రార్థన చేయండి. కళ్ళు మూసుకో.